రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోలుకు ఇక ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గ వైసీపీ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం 2400 రూపాయల మద్దతు ధర ఉంటే దళారులు 1900-1700 రూపాయలకే మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నారని అన్నారు. ఇలా అయితే రైతులకు భారీ నష్టం కలుగుతుందని చెప్పారు మాజీ మంత్రి బొత్స. లెక్క తీసుకుంటే కనీసం ఒక్కొక్క సంవత్సరం మినిమం ఒక సంవత్సరం అక్కడ పూర్తిగా రేటు వచ్చింది, ఎక్కువ వచ్చింది, ఇంకా ఎక్కువ వచ్చింది. ఆ సందర్భంలో 2 సంవత్సరాలు అయితే బాగా ఇబ్బంది వచ్చిన సందర్భాల్లో 30% ఒక సంవత్సరం, 50% ఒక సంవత్సరం మన జిల్లాలో పంటని మార్కెట్ వచ్చి చేసింది. రైతులు వచ్చి చెప్పడం, మేము అందరూ ఇంటర్ఫీర్ అవ్వడం, దగ్గర మార్కెట్తో వచ్చి ప్రభుత్వాన్ని ఒప్పించి వాటితో కొనిపించాము. దానికి అవసరమైన సపోర్టింగ్ ప్రైస్ ఇంకా రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చింది. దానికి కావాల్సిన ఆ గ్యాప్ ఫండింగ్ ఏదైతే ఆ నష్టం వచ్చిందో తిరిగి మళ్ళీ అమ్ముకోవాలి మార్కెట్, ఆ గ్యాప్ అమ్మడానికి ఏదైతే తేడా వస్తే తేడా వచ్చింది. కానీ దురదృష్టం వాళ్ళకి వచ్చింది. ఇప్పటికే రైతులు వచ్చి ఇబ్బంది పడుతున్నారు. అధికారుల దృష్టికి తీసుకొచ్చాము. ఇప్పుడు 4-5 సార్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చాము. అందరితో అధికారుల దృష్టికి తీసుకొచ్చాము. ఏది ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ పెట్టకపోతే ఇబ్బంది వస్తుంది మొక్కజొన్న. కానీ ఇప్పుడు వచ్చి చూసి నాదుడు కనిపించలేదు. అప్పుడే 80% కొంత రైతులు ఇప్పుడు నష్టపోతున్నారు. కనీసం 2400, 2300 ఉన్నది కనీసం 1700-1600 కొనుక్కునే పరిస్థితిలో ఇవాళ లేదు. అంటే ఒక క్వింటాల దగ్గర మినిమం 700 నుంచి 600 నుంచి 700 రూపాయలు నష్టపోతున్నారు రైతు. ఇది చాలా దురదృష్టం, దుర్మార్గం, చాలా అన్యాయం ఇది. అంటే రైతు పట్ల వచ్చి గవర్నమెంట్కి, ప్రభుత్వానికి ఏ సమస్య ఇంట్రెస్ట్ కూడా లేని పరిస్థితిలో ఇవాళ ప్రభుత్వం ఉంది. ఊరికి మాటలు చెప్పడం తప్ప పనుల్లో కనిపించట్లేదు.